నియోజకవర్గంలో వలస నేతలతో తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి, తారాస్థాయికి చేరుతున్న వర్గ విభేదాలు, కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామంటూ ప్రగల్భాలు, ఆచరణలో విఫలం అంటూ తెలుగు తమ్ముళ్ల గుసగుసలు. కోవూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో పసుపు రంగు కాస్త వైసీపీగా మారిపోతుంది. టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత దక్కకపోగా వైసీపీ నుండి వలసలను ప్రోత్సహించడం తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో ఉన్న వారికే దిక్కు లేకపోతే కొత్తగా వచ్చిన వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగు తమ్ముళ్లకు కూటమి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలసనవుతుందన్న సామెత ఇప్పుడు కూటమి వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. పార్టీలో మొదటి నుండి ఉన్నవారి కంటే వైసీపీ నుండి వలసొచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పలు సమావేశాలలో ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. ఆ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతాయని తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తమకు ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యేగా రావడం అదృష్టంగా భావించిన టీడీపీ నాయకులు కార్యకర్తల ఆశలు అడియాసలవుతున్నాయి. ఆమె గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇప్పటికే గుర్తించకపోవడం ఏంటని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ప్రతి మండలంలో 10 మంది నాయకుల పేర్లు తప్ప మిగతా వారు ఎవ్వరూ ఎమ్మెల్యేకు గుర్తులేరని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రశాంతిరెడ్డి కూడా వైసీపీ నుంచి వచ్చిన వారు కాబట్టే వైసీపీ వారిని ప్రోత్సహిస్తున్నారనే అపవాదు మూటకట్టుకోక తప్పడం లేదు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు జరిగే అవమానాలు ఆమె దృష్టికి వెళ్లే పరిస్థితి లేదని గుసగుసలాడుతున్నారు. వైసీపీ నుండి వలసలు ఎక్కువగా రావడంతో నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. వర్గ విభేదాలు ముదరడంతో కొంతమంది నాయకులు ఎమ్మెల్యే పర్యటనలకు నామమాత్రంగానే హాజరవుతున్నారనే చర్చ సాగుతోంది. తమ బాధను ఎమ్మెల్యేకు విన్నవించుకుందామనుకుంటే మరలా ఎక్కడ దూరం పెడతారనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వైఖరి ఇలానే కొనసాగితే రాబోయే సంస్థాగత ఎన్నికలలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కూటమి నాయకులు టీ బంకుల వద్ద మాట్లాడుకోవడం గమనార్హం. గ్రామస్థాయిలో వైసీపీ బలం అలాగే ఉందని కొంతమంది నాయకులు వైసీపీని వీడి టీడీపీలో చేరిన క్షేత్రస్థాయిలో కార్యకర్తలు వైసీపీలోనే కొనసాగుతున్నారు. అదే వైసీపీకి బలం చేకూరుతుందని అధికార పార్టీ నాయకులే మాట్లాడుకోవడం గమనించదగ్గ విషయం. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం కమిటీలను ఏర్పాటు చేస్తూ నిరంతరం నాయకులు కార్యకర్తలతో మమేకమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయకులలోని అభిప్రాయ భేదాలను తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి.